హలో ఫ్రెండ్స్, మనం క్రితం ఎపిసోడ్స్లో సతీదేవి జననం గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాతి కథలో సతీదేవికి పరమశివునిపై ప్రేమ ఎలా మొదలైంది, దక్ష ప్రజాపతి అహంకారం ఎలాంటి మలుపులకు దారితీసింది అనే అద్భుతమైన కథను మనం ఇప్పుడు ఎపిసోడ్ 5లో వివరంగా తెలుసుకుందాం. కాలానుగుణంగా సతీదేవి పెరిగి యవ్వనంలోకి అడుగుపెడుతుంది. ఒకరోజు సతీదేవి తన సోదరీమణులైన అశ్విని, రోహిణులతో తన మనస్సును ఎవరో అజ్ఞాత వ్యక్తి దోచుకున్నాడని చెబుతుంది. ఆ పురుషుడు ఎవరో తెలియకపోయినా అతని రూపలావణ్యాలు చూడాలని తన మనసు ఎంతో ఆరాటపడుతుందని వివరిస్తుంది. అది విన్న సోదరీమణులు ఆ పురుషుడు ఎవరో తెలుసుకోవాలంటే తండ్రిగారైన దక్ష ప్రజాపతికి చెప్పి స్వయంవరం ప్రకటించమని అడుగుదామని ఆట పట్టిస్తారు. ఆ మాటలు వినగానే సతీదేవి సిగ్గుపడి అక్కడి నుండి పారిపోతుంది. సరిగ్గా అదే రోజు రాత్రి సతీదేవికి ఒక అద్భుతమైన కల వస్తుంది. ఆ కలలో సాక్షాత్తు దేవాది దేవుడైన పరమశివుడు ఆమెకు దర్శనమిస్తాడు. అప్పుడు సతీదేవి శివునితో, ప్రభు, మీరు కైలాసంలో అలౌకిక రూపంలో ఉంటే నేను దక్షిణ ఇంట లౌకిక రూపంలో మానవదేహంతో ఎందుకున్నాను అని. దానికి శివుడు బదిలిస్తూ, ఈ సృష్టిలో సత్యం, శివం, సుందరాల రక్షణ కోసమే ఈ రూపాలని, త్వరలోనే లౌకిక రూపంలో తమ కలయిక జరుగుతుందని వివరిస్తాడు. అంతేకాకుండా శక్తి లేకుండా శివం శూన్యమని, శివరహితమైన శక్తి అస్తిత్వం కూడా శూన్యమేనని, ఇరువురు పరస్పర పూరకాలని పరమశివుడు సతీదేవికి స్పష్టం చేస్తాడు. ఆ సమాగమం కోసం ఆమెకు ఓం నమః శివాయ అనే మహాపంచాక్షరి మంత్రాన్ని జపించమని స్వయంగా శివుడే కలలో ఉపదేశిస్తాడు. మరుసటి రోజు ఉదయం ఓం నమః శివాయ మంత్రాన్ని పఠిస్తూనే సతీదేవి నిద్రలేస్తుంది. అది చూసి ఆశ్చర్యపోయిన తల్లి వీరని దేవికి సాక్షాత్తు శివుడే తన కలలోకి వచ్చి తన మనసులోని వ్యాకులతను అంతటిని దూరం చేశాడని ఆనందంగా చెబుతుంది సతీదేవి. అంతేకాకుండా నదీ తీరంలో పవిత్రమైన మట్టితో పార్థివ శివలింగాన్ని తయారు చేసి ఆరాధిస్తేనే తాను శివుని పొందగలనని చెప్పి పూజ కోసం సతీదేవి నదీ తీరానికి బయలుదేరుతుంది. ఈ విషయం మహారాణి ద్వారా తెలుసుకున్న దక్ష ప్రజాపతి తీవ్రమైన కోపానికి గురవుతాడు. విశాల సామ్రాజ్యనేత అయిన దక్ష ప్రజాపతి పుత్రిక ఒక విచిత్ర వేషధారి కైలాసవాసి అయిన శివుడిని ఆరాధించడం ఏమిటి అని అహంకారంతో రగిలిపోతాడు. దక్షుడు స్వయంగా నదీ తీరానికి వెళ్లి మట్టి శివలింగం ముందు పూజలో ఉన్న సతీదేవిని కఠినంగా ఆపుతాడు. తన పూజను ఆపిన తండ్రితో సతీదేవి ఏమాత్రం భయపడకుండా, నా జననమే దేవేశ్వరుల శివచరణ కోసం జరిగింది పితాశ్రీ అని స్థిరంగా చెబుతుంది. అప్పుడు దక్షుడు ఆమె ఒక పిచ్చి భ్రమలో ఉందని, ఎలాగైనా సరే ఆమె శివారాధనను ఆపి తీరుతానని కఠినంగా శబ్దం చేస్తాడు. ఇక్కడ భూలోకంలో తండ్రి కూతుళ్ల మధ్య ఇంతటి మానసిక సంఘర్షణ జరుగుతుంటే, అటు స్వర్గలోకంలో దేవేంద్రుడు ఇవేమీ పట్టించుకోకుండా సతీదేవితో కలిసి అప్సరసల నృత్యాలతో వినోద ఉల్లాసాలతో మునిగి తేలుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, కన్న తండ్రి దక్షుడే సతీదేవి పూజకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాడు. మరి దక్షుని అహంకారాన్ని శివుడు ఎలా ఎదుర్కొన్నాడు? సతీదేవి తన శివారాధన ఎలా పూర్తి చేసింది? ఇవన్నీ మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకూడదు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.